సూటిగా సుత్తి లేకుండా చెప్పాలనుకున్న విషయాన్ని నేరుగా చెప్పాలి. సరళమైన భాషలో ఆకట్టుకునే పదాలతో అర్థవంతంగా చెప్పగలగాలి. అప్పుడే ప్రజలకు ఏ విషయమైనా చేరువవుతుంది. స్క్రిప్టులో కొత్తదనం, అద్భుతమైన టేకింగ్, దానికి సరైన మ్యూజిక్ యాడ్ చేసి కొంత గ్రాఫిక్స్ మిక్స్ చేస్తే బొమ్మ దద్దరిల్లిపోవాల్సిందే. ఇటీవల ప్రజలను ఆకట్టుకుంటున్న వీడియోలు, రీల్స్ అన్నీ ఈ కోవకు చెందినవే. సరదాగా చేసిన ఇలాంటి వీడియోలే మిలియన్ల మందికి చేరువవుతుంటే, మరి ప్రజలు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలు ఇదే రీతిలో రూపొందించాలన్న వినూత్న ఆలోచన విజయవాడ పోలీసులకు వచ్చింది. మరి వాళ్ళు ఏం చేశారు? ఎలాంటి సైన్యాన్ని సిద్ధం చేస్తున్నారు? ఈ లింక్ ఓపెన్ చేస్తే బహుమతి వచ్చేస్తుందట. ఆగు శేఖర్, తెలియని లింకులు క్లిక్ చేయొద్దు. ఓటీపీ, పాస్వర్డ్, పర్సనల్ డీటెయిల్స్ ఎవరికి చెప్పొద్దు. సందేహాస్పద లింకులు, ఫేక్ కాల్స్, ఓటీపీ అడిగితే వెంటనే తిరస్కరించండి. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటారు. అంటే సమస్య వచ్చిన తర్వాత బాధపడిపోవడం కన్నా అసలు ఆ సమస్య రాకుండా అడ్డుకోవడమే మేలు కదా. సరిగ్గా ఇదే సూత్రాన్ని అనుసరిస్తున్నారు ఎన్టీఆర్ జిల్లా పోలీసులు. ఈ మధ్యకాలంలో ఎబ్బడి ముబ్బడిగా పెరిగిపోతున్న సైబర్ నేరాలు జరిగిన తర్వాత తీరిగ్గా దొంగలను పట్టుకోవడం, వాళ్ల నుంచి డబ్బులు రికవరీ చేయడం పెద్ద రిస్క్తో కూడుకున్న పని. అందుకే అసలు ఆ నేరాలే జరగకుండా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. మరి మామూలుగా చెబితే ఇప్పుడున్న సెల్ ఫోన్ కాలంలో తలకెక్కించుకోవడం లేదు కదా. కొంత వినూత్నంగా ప్రయత్నించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండండి. అవసరమైతే వెంటనే 1930కి కాల్ చేయండి. వావ్, 5,000 50,000 లాభమా? ఆగు శేఖర్, ముందు అనుమానం రావాలి. సోషల్ మీడియాలో వచ్చే భారీ లాభాల ప్రకటనల్లో చాలా వరకు సైబర్ మోసాలే. మొదట చిన్న లాభాలు చూపించి చివరికి మీ మొత్తం డబ్బు దోచేస్తారు. రీల్స్, షార్ట్, స్టోరీ, ఈ మధ్య ఎవరికి ఏం చెప్పాలన్నా ఇదే అత్యంత సులువైన మార్గం. చెప్పాలనుకున్న విషయం సుత్తి లేకుండా నిమిషం వ్యవధిలో అర్థవంతంగా చెబితే చాలు, అవతలి వాళ్ల బుర్రలోకి ఎక్కేస్తుంది. పైగా ఒకే ఒక్క వీడియోతో మిలియన్ల కొద్దీ జనాలకు చేరిపోతుంది. అందుకే సైబర్ నేరాలపై కూడా పోలీసులు చిన్న చిన్న వీడియోల రూపంలో అవగాహన కల్పించాలని నిర్ణయించారు. బయటి వాళ్లకు ఈ ప్రాజెక్టు అప్పగిస్తే విషయం పూర్తిగా ప్రజలకు అర్థమయ్యేలా చేయలేరేమోనని పోలీస్ డిపార్ట్మెంట్లోనే ఇలా క్రియేటివ్గా వీడియోలు రూపొందించేవారిని గుర్తించి వాళ్లతో వీడియోలు చేయించి సోషల్ మీడియాలో ప్రచారం చేయిస్తున్నారు. పోస్టర్లు రూపొందించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. దీనికోసం ప్రతి పోలీస్ స్టేషన్ నుంచి ఓ కానిస్టేబుల్ను ప్రత్యేకంగా ఇదే పనికి పురమాయించారు. ఖాకీ స్టూడియో పేరిట సైబర్ నేరాలపై అవగాహన కల్పించే వీడియోలు రూపొందిస్తున్నారు. నిజంగానే 1,000 రూపాయలు వచ్చాయే. మళ్ళీ ఇంకొక టాస్క్. 10,000 పెడితే 10 నిమిషాలలో 20,000. ఆగు శేఖర్, 10 నిమిషాల్లో డబుల్ అవుతుందని ఎవరు చెప్పినా నమ్మవద్దు. ఇది టాస్క్ జాబ్ స్కామ్. కానీ నాకు 1,000 రూపాయలు పంపారు కదా, తర్వాత పెద్ద మొత్తంలో డబ్బు వేయించి మొత్తం దోచుకుంటారు. టెలిగ్రామ్ లేదా ఇతర సోషల్ మీడియా ద్వారా టాస్క్ పూర్తి చేస్తే డబ్బు పెట్టితే రెట్టింపు. ఇవన్నీ సైబర్ మోసాలు. నమ్మి ₹1 కూడా చెల్లించవద్దు. ఆలోచించి అడుగు వేయండి. అవేర్నెస్ అనేది విపరీతంగా వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు అవేర్నెస్ మెటీరియల్ చాలా సోషల్ మీడియాలో కావచ్చు, యూట్యూబ్లో కావచ్చు, విపరీతమైన మెటీరియల్ ఉంది. సో అది ఆకట్టుకునేలాగా ఉండాలనే ఉద్దేశంతో ఒక ప్రతి పోలీస్ స్టేషన్ నుంచి కూడా ఒక కానిస్టేబుల్ని దీని మీద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అదేవిధంగా వీడియోస్ తయారు చేయడంలో నిష్ణాతులుగా తయారు చేయడం, వాళ్ళు ఉద్యోగం చేసుకుంటూనే ఇటువంటి వీడియోస్ అనేది తయారు చేయడం జరుగుతాయి. ఇన్నోవేటివ్గా ప్రజలకు ఆకట్టుకునేలాగా ఉండే వీడియోలు. ఉదాహరణకి సైబర్ క్రైము ఎంత జరుగుతున్నా కూడా అఫెన్సెస్ ఆగట్లేదు. సో దీనికి ప్రివెన్షన్ అనేది మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ప్రివెన్షన్లో మనకు ఇటువంటి వినూత్నంగా మనము క్యాంపెయినింగ్ తీసుకుంటే బాగుంటుంది ఉద్దేశంతో ఈ ఖాకీ స్టూడియో స్టార్ట్ చేశాము. అది బాగా ప్రాచుర్యంలోకి వస్తాం. వీడియో చిత్రీకరణ, ఎడిటింగ్, కంటెంట్ రైటింగ్, యాక్టింగ్, డబ్బింగ్ పై మంచి అవగాహన కలిగిన కానిస్టేబుళ్లను ఎంపిక చేశారు. ఖాకీ స్టూడియో పేరిట ఓ వేదికను తయారు చేశారు. డిజిటల్ అరెస్ట్, పెట్టుబడుల పేరుతో మోసాలు, ఉద్యోగాలు, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డు పేరుతో జరిగే నేరాలు వంటి 13 రకాల ఆన్లైన్ నేరాలపై అవగాహన కల్పించేందుకు పోలీసులు ముందుగా పోస్టర్లను తయారు చేశారు. వీటిని నగరంలో ఉన్న పలు కాలనీల్లోని అపార్ట్మెంట్స్లో అతికించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. దీంతో పాటు నేరాల తీరును వివరిస్తూ వీడియోలను రూపొందిస్తున్నారు. ఏఐ సాయంతో చిన్న చిన్న వీడియోలు రూపొందిస్తున్నారు. చిన్నపిల్లల నుంచి
పెద్దవాళ్ల వరకు సులువుగా అర్థమయ్యేలా చిట్టి రోబో పేరుతో అవగాహన కల్పించేలా వీటిని తయారు చేశారు. ఏ విధంగా సైబర్ క్రిమినల్స్ మాయమాటలు చెప్పి ఉచ్చులోకి దించుతారు, ఎలా నగదు దోచేస్తారు అనే విషయాలన్నింటినీ వీడియోల్లో వివరిస్తున్నారు. ఎన్టీఆర్ కాకి స్టూడియో అని ఒకటి క్రియేట్ చేశారు. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఎక్స్క్లూజివ్ ఫర్ సైబర్ క్రైమ్, ఇట్ ఈస్ ఫర్ ఉమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ, సైబర్ క్రైమ్ అండ్ ఆల్సో ట్రాఫిక్కి సంబంధించి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి కాకి స్టూడియో అని ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారు. ఆ కాన్సెప్ట్ ప్రకారం ఏంటంటే అవేర్నెస్ మెటీరియల్ ఏదైతే ఉందో త్రూ వీడియోస్ కానీ ఏఏ వీడియోస్ కానీ త్రూ పోస్టర్స్ కానీ వీ హ్యావ్ టు బ్రింగ్ అవేర్నెస్. ఎందుకంటే మామూలుగా నోట్ మాటతో చెప్పే కన్నా పిక్చర్ ఈజ్ వర్త్ 1000 words అన్నట్టు పిక్చర్ బాగా ఇదైపోతుంది. కాబట్టి విత్ ద పిక్చర్ అండ్ నాట్ టూ మచ్ మ్యాటర్, ఒక సింగిల్ వన్ లైనర్ అనమాట, వన్ లైనరే పెడతాం మేము. ఒక మోడస్ ఆపరెంట్కి సంబంధించి ఒక వన్ లైనర్ పెట్టి ఇలా మోసపోకండి అని చెప్పి హెడ్డింగ్ మటుకు ఆ మోడస్ ఆపరెంట్, ఇప్పుడు జాబ్ ఫ్రాడ్ ఉందనుకోండి, జాబ్ ఫ్రాడ్ అని పెడతాము. ఎవరైనా ఫేక్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి మీకు లక్షల్లో జీతాలు అంటే మోసపోకండి, అది జాబ్ ఫ్రాడ్. అలా అంటే శాంపిల్కి చెప్తాను, ఎగ్జాంపుల్కి. సో ఇలాగా 13 మోడస్ ఆపరెంట్కి సంబంధించి ఎన్టీఆర్ కాకి స్టూడియో నుంచి 13 పోస్టర్స్ ఇనాగ్రేట్ చేయడం జరిగింది సిపి గారు. తొలుత సైబర్ నేరాలపై అవగాహన వీడియోలను రూపొందిస్తున్న పోలీసు శాఖ ఆ తర్వాత మిగిలిన నేరాలు, అప్రమత్తతలపై వీడియోలు సిద్ధం చేయనుంది.